మేజర్‌గా పీసీఓడీ అనేదే మేజర్ ప్రాబ్లమ్ అని అంటారు. సో, దాని పాత్ర ఎక్కువగా ఉంది అంటారా ప్రెగ్నెన్సీ మైనస్ అవ్వటానికి? ఇప్పుడు పీసీఓడి అన్నది ఎవ్రీ 10 గర్ల్స్లో ఒకరికి ఉందండి. ఇప్పుడు 10% ఇన్సిడెన్స్. పీసీఓఎస్కి సపరేట్గా అవేర్నెస్ డే అని కూడా కేటాయించడం జరిగింది ఇయర్లో. సో పీసీఓఎస్ వల్ల ప్రాబ్లమ్స్ ఉండవు అని అయితే నేను చెప్పను, ఖచ్చితంగా ఉంటాయి. అలా అని అందరికీ ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్ అవసరం అయితే పడదు. చాలా మంది పీసీఓఎస్ లేడీస్ న్యాచురల్ గా కూడా ప్రెగ్నెన్సీ తెచ్చేసుకుంటున్నారు. కొంతమంది ఎవరికైతే ఇబ్బంది ఉందో వాళ్ళు దే కెన్ ఆల్వేస్ విజిట్ సెంటర్. ఎందుకంటే మొదటిగా మేము వాళ్ళకి కౌన్సిలింగ్ ఇస్తాం, డయట్ గురించి, ఎక్సర్సైజెస్ గురించి, వాళ్ళ లైఫ్ స్టైల్లో ఏమేం మార్పులు తెచ్చుకుంటే పీసీఓడి ఎంతవరకు కంట్రోల్ అవ్వచ్చు అనేది ట్రై చేస్తాం. బట్ అదంతా చేసినప్పటికీ చాలా మందికి పీరియడ్స్ రెగ్యులర్ అవ్వవు. వాళ్ళంతా వాళ్ళకి ఎగ్ పెరుగుదల విడుదల అనేది జరగదు. సో క్లారిటీ ఉండదు, ఎప్పుడు ట్రై చేయాలి, భర్త భార్య ఎప్పుడు కలిస్తే ప్రెగ్నెన్సీకి ఛాన్సెస్ బెస్ట్ ఉంటాయి అన్నది వాళ్ళకి కష్టంగా ఉంటుంది డిటర్మిన్ చేయడానికి. సో అలాంటి కేసెస్లో మేము సింపుల్ టాబ్లెట్స్ అట్లా ఇచ్చి కూడా ఎగ్ గ్రోత్ వచ్చేలా చేసి ఎగ్జాక్ట్ టైం చెప్పగలం, ఈ 2-3 days ఆర్ దిస్ ఇస్ దట్ బెస్ట్ టైం అండి, ఈ టైంలో ట్రై చేయండి అని చెప్తాం. సో అలా చేయడం వల్ల పీసీఓడి లేని వాళ్ళల్లో రెగ్యులర్గా పీరియడ్స్ వచ్చే లేడీస్లో ప్రతి మంత్ ఎంత ఛాన్స్ ఉంటుందో ప్రెగ్నెన్సీ రావడానికి, వీళ్ళకు కూడా ఆ మాత్రం ఛాన్స్ అయితే కలిగించడం కుదురుతుంది. ఓకే, సో వాళ్ళకి సజెస్ట్ చేస్తారు మూమెంట్స్ ఏంటి. ఓకే, సో హస్బెండ్ సైడ్ నుంచి చూసుకుంటే వాళ్ళకి ఏ ఎఫెక్ట్ త్రూ స్పర్మ్ కౌంట్ అనేది తగ్గడం కావచ్చు, స్ట్రాంగ్గా ఉండకపోవడం కావచ్చు, ఈ ఇష్యూస్ అన్ని దేని త్రూ ఎక్కువగా వ్యాపించే అవకాశం ఉందంటారు? ఇప్పుడు సెమెన్ అనాలిసిస్ గ్రాండ్ పేరెంట్స్ నుంచి ఒక స్టడీ జరిగిందండి. వాళ్ళు ఏం చేశారంటే టెస్టోస్టిరాన్ అని ఒక మేల్ హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ అన్నది చాలా ఇంపార్టెంట్ మన స్పర్మ్ హెల్త్కి, నంబర్స్, మొటిలిటీ అన్నిటికీ కూడా. గ్రాండ్ పేరెంట్స్, ఏజ్ ఓల్డ్ జనరేషన్స్ నుంచి ఈ టెస్టోస్టెరాన్ లెవెల్ స్టడీ చేస్తూనే ఉన్నారు, వెరీ లాంగ్ స్టడీ. వాళ్ళు నోటీస్ చేసింది ఏంటి అంటే జనరేషన్ ఆఫ్టర్ జనరేషన్ ఈ టెస్టోస్టెరాన్ హార్మోన్ లెవెల్ ఏదైతే ఉంది బాడీలో తగ్గుతా వస్తూ ఉంది. సో మన ఓల్డర్ గ్రాండ్ పేరెంట్స్ లో మంచి లెవెల్స్ ఉండే, ఇప్పుడు టీనేజర్స్ లో ఇంకా తక్కువ ఉంది. ఇది ఎందుకు రీజన్ ఏమై ఉండొచ్చు మనం చూస్తే, ఒకటి వెయిట్, ఓవర్ వెయిట్, ఒబేసిటీ ఎక్కువగా ఉంది ఇప్పుడు ఈ కాలంలో. ఈ ఓవర్ వెయిట్, ఒబేసిటీ, అధిక బరువు వల్ల పొట్ట రీజన్లో ఫ్యాట్ ఎక్కువగా చేరుకుంటుంది. ఆ రీజన్లో ఈ టెస్టోస్ట్రాన్ అన్న మేల్ హార్మోన్ ఫ్యాట్లో ఈస్ట్రోజన్ ఫీమేల్ హార్మోన్కి కన్వర్ట్ అయిపోతూ ఉంటుంది ఎక్కువగా. సో ఎవరైతే స్టమక్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుందో వాళ్ళకి టెస్టోస్ట్రాన్ తక్కువ, ఈస్ట్రోజన్ ఎక్కువగా ఉంటుంది. సో దానివల్ల స్పర్మ్ హెల్త్ అఫెక్ట్ అవుతూ ఉంది. ఇది ఫస్ట్. సెకండ్ వచ్చేసి స్ట్రెస్లో కూడా కార్టిజాల్ అనే ఒక హార్మోన్ ఎక్కువగా రిలీజ్ అవుతుంది, అది కూడా స్పర్మ్ హెల్త్ని దెబ్బతీస్తుంటుంది. థర్డ్ మన డైట్, జంక్ ఫుడ్, స్లీప్ సరిగ్గా లేదు, ఎక్కువ నైట్ లైట్స్ వేసుకొని వర్క్ చేస్తూ ఉంటాము, డెస్క్ జాబ్స్, ల్యాప్టాప్స్ అన్ని మీద పెట్టుకుంటున్నాము, ఎక్కువ రేడియేషన్లో వర్క్ చేయడము, ఈవెన్ ఎక్స్రేస్ లేదా అట్లాంటి పెయింట్స్, కెమికల్స్ వీటన్నిటితో డీల్ చేసే వాళ్ళు కావచ్చు. టాక్సీ డ్రైవర్స్, బస్ డ్రైవర్స్ చాలా మంది వస్తుంటారు మాకు. వాళ్ళు రోజంతా ఆ హీట్ లో కూర్చొని డ్రైవ్ చేస్తుంటారు కాబట్టి వాళ్ళకి ఎక్కువగా వీఆర్ నోటీసింగ్ ప్రాబ్లమ్స్. షెఫ్స్ కావచ్చు, కిచెన్ లో ఎక్కువగా పనిచేసే వాళ్ళు. సో లోకల్ గా హీట్ ఎక్కువగా ఉన్నా కూడా వీటన్నిటికి దారితీస్తుంది. అంటే కొన్ని రకాల స్మెల్స్ కూడా ఎక్కువ పీల్చుకున్నా కూడా బాడీలోకి అటాక్ అయినప్పుడు కూడా స్పర్మ్ కౌంట్ అనేది తగ్గుతుంది అనేసి అంటారు, లైక్ యాసిడ్ లాంటి స్మెల్స్, కెమికల్స్. అది నిజమేనా? అంటే అవి మెయిన్లీ నేను అన్నట్టు పెయింట్స్ అండ్ కెమికల్స్ లో వర్క్ చేసే వాళ్ళు సర్టన్ ఫ్యూమ్స్, టాక్సిక్ ఫ్యూమ్స్ ఉంటాయి, అవి ఇన్హేల్ చేసినప్పుడు నాట్ ఓన్లీ స్పర్మ్ హెల్త్, మల్టిపుల్ ఆర్గాన్స్ ఎఫెక్ట్ అవుతాయి. వాటిలో భాగంగా డెఫినెట్ గా ఫర్టిలిటీ కూడా ఎఫెక్ట్ అవుతుంది. ఓకే, సో మేజర్గా ప్రికాషన్స్ ఏమైనా తీసుకోవాలి హస్బెండ్ సైడ్, అంటే మేల్ సైడ్ అనుకుంటే కనుక ఎలాంటి ప్రికాషన్స్ని సజెస్ట్ చేస్తారు? ఇప్పుడు ప్రొఫెషన్ వల్ల ఏమైనా ప్రాబ్లం ఉందనుకోండి, మనం వాటిని ప్రొఫెషన్ని మానేయమని చేంజ్ చేయమని అయితే చెప్పలేం కదా. అందుకని వాళ్ళ లెవెల్లో వాట్ దే కెన్ డూ మేము ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఫస్ట్ మొదటిగా డైట్లో మార్పులు, ఎక్కువ బయట ఫుడ్ తీసుకోకుండా అవాయిడ్ చేయమని చెప్తాం, ఇంటి ఫుడ్ ఎక్కువగా తీసుకోండి అని చెప్తాం. సెకండ్ వచ్చేసి ఆ ఫుడ్ డైట్లో కూడా నిజమే ప్రోటీన్ అన్న వెంటనే చికెన్ ఇవే మనకు మైండ్కి వస్తాయి. అలా అని సమ్ టైమ్స్ డైలీ కన్జ్యూమ్ చేయడం, ఎవ్రీ ఆల్టర్నేట్ డే కన్జ్యూమ్ చేయడం చూస్తూ ఉంటాం. కానీ మనకు దొరికే మీట్ ఆర్గానిక్ మీట్ ఉండకపోవచ్చు, ఎక్కువగా ఇంజెక్షన్స్ ఇచ్చి, స్టెరాయిడ్స్ ఇచ్చి పెంచుతున్నారు కోల్డ్ అని. సో అటువంటి హార్మోన్స్ కంటైన్డ్ మీట్ కూడా మంచిది కాదు. సో ఆర్గానిక్ మీట్ ఉంటే సరే, లేదు అంటే ఎక్కువగా ఫిష్ అవి ప్రిఫర్ చేస్తే బెటర్ డైట్ లో వాళ్ళు. నెక్స్ట్ వెయిట్
ఎట్లా ఆప్టిమైజ్ చేసుకోవాలి, ఎక్సర్సైజ్ స్టార్ట్ చేసుకొని నార్మల్ BMI మంచి వెయిట్కి వచ్చేలాగా ప్లాన్ చేసుకోవాలి. స్లీప్ ఖచ్చితంగా కనీసం 8 గంటలన్నా రోజు నిద్ర ఉండాలి నైట్ టైమ్. అండ్ ఒకవేళ ల్యాప్టాప్స్ అవి ఉంటే కూడా ఎక్స్ప్లెయిన్ మీద పెట్టుకొని వర్క్ చేయకండి, టేబుల్స్ మీద పెట్టి వర్క్ చేసుకోండి అని చెప్తాము. దెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ అండర్ గార్మెంట్స్ లైక్ బాక్సర్స్ కావచ్చు, సో కాటన్ మెటీరియల్వి లూజ్వి అవి ఎక్కువగా ప్రిఫర్ చేయమంటాం ఇన్స్టెడ్ ఆఫ్ టైట్ బ్రీఫ్స్. అండ్ హాట్ సోనాస్, చాలా మంది ఈ సోనా అని పోతుంటారు, వేడిగా లోపల రూమ్లో చాలాసేపు కూర్చుంటారు సోనాస్ అని. హాట్ షవర్స్, వెరీ హాట్ బాత్స్, సో ఆ హై టెంపరేచర్ టెస్టిస్కి కరెక్ట్ కాదు, మంచిది కాదు. సో అటువంటి హాట్ షవర్స్ అండ్ బాత్స్ కూడా అవాయిడ్ చేయమని చెప్తాం. ఓకే, అంటే ఈ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఒక యంగ్ ఏజ్ నుంచి స్టార్ట్ అవుతుందా అబ్బాయిలకి, లేదంటే ఆఫ్టర్ మ్యారేజే ఎఫెక్ట్ ఎక్కువ పడే అవకాశం ఉందంటారా? ఇప్పుడు లేడీస్లో అయితే బాగా క్లియర్గా చెప్తామండి. ఏంటి అంటే ఎగ్ నంబర్స్ క్వాలిటీ రెండు కూడా ఏజ్ ఎక్కువ అయ్యే కొద్దీ తగ్గుతూ వస్తాయి. అండ్ ఈ డిక్లైన్ అన్నది 30+ కొంచెం ఫాస్టర్ ఉంటుంది, 35+ ఇంకా కూడా ఫాస్ట్ అవుతుంది, అండ్ 40+ చాలా ఫాస్ట్గా షార్ప్ డిక్లైన్ ఉంటుంది అని చెప్పి. అలా మెన్లో పర్టిక్యులర్ ఏజ్ గ్రూప్స్ లేవు. మీరు నోటీస్ చేస్తే సమ్టైమ్స్ ఈవెన్ 60-year-old మ్యాన్ కూడా ప్రెగ్నెన్సీ ఇవ్వగలుగుతూ ఉంటారు అనమాట న్యాచురల్గా కూడా. సో లేడీస్లో ఏమవుతుందంటే వాళ్ళకి ఎగ్ నంబర్స్ క్వాలిటీ తగ్గిపోయి మెనోపాజ్ అన్నది అటైన్ అవుతారు లేడీస్. ఎప్పుడు ఒకటి 45లో కావచ్చు, 50 కావచ్చు, 55 కావచ్చు, సమ్ టైమ్ ఎట్ డెఫినెట్ స్టాప్. కానీ మెన్లో అలా లేదు. స్పర్మ్స్ లైఫ్ లాంగ్ వాళ్ళకు ఎవ్రీ 72 days అట్లా టైంకి కొత్త బ్యాచెస్ ప్రొడ్యూస్ అవుతూనే ఉంటాయి. సో అందుకని వాళ్ళకు స్పర్మ్ క్వాలిటీ 40-50 వరకు కూడా బాగానే ప్రిజర్వ్ అవుతుంది. ఓకే, కానీ నేను అన్నట్టు వాళ్ళ ఇండివిజువల్ ఈ డైట్ లైఫ్ స్టైల్ వల్ల బాగా దెబ్బతినచ్చు. అది ఎప్పుడైనా స్టార్ట్ కావచ్చు, టీనేజ్ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది, అట్లేం ముందు నుంచి అనేం లేదు. బికాస్ దట్స్ వెన్ ఫాస్ట్ ప్రొడక్షన్ అవుతూ ఉంటుంది కాబట్టి. ఓకే, సో బెటర్ ఎంగేజ్ నుంచి కొంచెం ప్రికాషన్స్ మెయింటైన్ చేయటం. ఎందుకంటే చాలా వరకు ఆఫ్టర్ మ్యారేజ్ జరిగే విషయమే అయినా సరే ముందు నుంచి ప్రికాషన్స్ ఉంటే నా ఆఫ్టర్ మ్యారేజ్ దే విల్ హ్యాపీ. ఎస్, ఇప్పుడు చాలా మంది మెన్ పెళ్లికి ముందు కూడా వస్తున్నారు, సెమెన్ అనాలిసిస్ చేయించుకుంటాము, జస్ట్ ఇన్ కేస్ టెస్ట్ చేసుకుంటాము అని. అవేర్నెస్ ఎక్కువ అయిపోయింది నిజమే, బట్ సమ్ టైమ్స్ హార్మ్ఫుల్ కూడా ఉంటుంది అనమాట. ఎక్కువగా తెలిసిపోయి భయపడిపోయి కూడా వస్తుంటారు. దే షుడ్ జస్ట్ రిలాక్స్, కరెక్ట్ గా మంచిగా ఎవ్రీథింగ్ ఫాలో అయితే హెల్త్ వైజ్ ఏమి ఇబ్బంది ఉండదు. ఓకే, సో లేడీస్ రిలేటెడ్ చూసుకుంటే ఇందాక అన్నట్టుగా విటమిన్ అనగానే మనకు తొందరగా మీట్ గుర్తుకొస్తుంది, అందులోనూ ఈ బాయిలర్ చికెన్ అనేది. సో ఈ ఎఫెక్ట్ లేడీస్లో ఒకటి PCODకి, 2 ఒబేసిటీకి దారి తీస్తుంది. సో దానివల్ల ప్రెగ్నెన్సీ ప్రాబ్లమ్స్ అనేది అటాక్ అవుతాయి అనేది వింటున్నమాట. సో వాట్ యు సే అబౌట్ దిస్? ఇన్ PCOD మంచి డైట్ అంటే వాళ్ళకి యాంటీ ఆక్సిడెంట్, కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అండి. ఇప్పుడు మనం ఏం తిన్నా కూడా ఈ 3 ఉంటాయి వాటిలో. వాటిని ఏ సోర్స్ అన్నది ఎంచుకోవాలి. కార్బోహైడ్రేట్ అంటే మనకు పాలిష్డ్ వైట్ రైస్ ఈజ్ ఆల్సో కార్బోహైడ్రేట్, కానీ అది నిజానికి అంత హెల్తీ కాదు. సో వైట్ రైస్ బదులు వాళ్ళు ఏదన్నా రిప్లేస్ చేసి దాని బదులు కీన్వానో, ఫాక్స్టైల్ మిల్లెట్సో, అట్లా బ్రౌన్ రైస్ అట్లీస్ట్, సో అట్లాంటివి ఏమైనా రిప్లేస్ చేసుకోమని చెప్తాం. అది కార్బోహైడ్రేట్ పరంగా. నెక్స్ట్ ప్రోటీన్ చూసినట్టయితే లీన్ ప్రోటీన్స్, ఎస్ చికెన్, ఫిష్, మీట్, ఇలాంటివి లీన్ మీట్స్ ఏది ఉన్నా కూడా వాళ్ళు ట్రై చేయొచ్చు. ఎవరైతే నాన్ వెజిటేరియన్ కాదు, వెజిటేరియనే అంటే టోఫు, సోయా, ఇవి కూడా మంచివి వాళ్ళకి. లాస్ట్ కమింగ్ టు ఫ్యాట్స్. ఫ్యాట్స్ అంటే నట్స్ మంచిగా తీసుకోవాలి. అవకాడో ఫ్రూట్ ఈజ్ ఆల్సో వెరీ గుడ్. సో ఒక మెడిటరేనియన్ డైట్ అని ఉంటుంది, దట్ ఈస్ వెరీ గుడ్ యాక్చువల్లీ, అందరికీ మంచిదే అది, ఎవరైనా తీసుకోవచ్చు. సో అటువంటి డైట్, ఈ చిన్న వేరియేషన్స్, చపాతీ బదులు జొన్న రొట్టె చేయడము, సో అట్లా నిదానంగా 3 times మీల్లో ఈ రిప్లేస్మెంట్స్ చేయగలిగితే PCODకి చాలా బెనిఫిట్ ఉంటుంది. ఓకే,